ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. లోకేశ్వరి, ఇంటి పని ఆలస్యమైంది, వంట లేట్ అవుతోంది. నువ్వు కొంచెం ఈ కూరగాయలు కొయ్యవా? ఏంటి, నేను కూరగాయలు కొయ్యాలా? అవును, ఏమవుతుంది, కొయ్యి. వెళ్ళు. ఉండు, నిప్పని చెప్తాను. అత్తయ్య చూడండి అత్తయ్య, కడుపుతో ఉన్నవాళ్ళు ప్రశాంతంగా ఉండాలి, పనులేం చేయకూడదు అని మీరే కదా అన్నారు. ఇప్పుడు ఇది నన్ను కూరగాయలు కోయమని చెప్పింది. ఏయ్, కూరగాయలు కూడా కోసుకోలేవా నువ్వు? ఏ కూరగాయలు కోస్తే తప్పే ఉందమ్మా? తప్పు కాదురా, ముప్పు. పనులు చేసి అలసిపోయి తన కడుపులో ఉన్న బిడ్డకి ఏమైనా అయితే? నేను ఆరోగ్యంగా బిడ్డని కనడం దీనికి ఇష్టం లేదు అత్తయ్య. అమ్మా, ఎందుకంటే దానికంటే చిన్నదాన్నైనా నేను తల్లినైపోతున్నానని కొళ్ళు. ఇదిగో, దీనికి గాని పనులు చెప్పావనుకో. ఏంటత్తయ్య మీరు కూడా? అదేమో దొంగేడుపులు ఏడవడం, మీరు నా మీద ఫైర్ అయిపోవడం. మరి కడుపుతో ఉన్న దాంతో పనులు చేయించడం ఏంటే? నువ్వు ఆగక్క. దాని ఏమన్నా బండ్లు ఎత్తమందా, బరువులు ఎత్తమందా? కూరగాయలే కదా కొయ్యమందే. కడుపుతో ఉంటే బరువైన పనులు చేయకూడదు అంటారు, అంతేకాని అస్సలు పనులేమీ చేయకుండా తిన్న చోట నుంచి కదలకుండా కూర్చోవడం మంచిది కాదు. కడుపుతో ఉన్నప్పుడు చేతిరైన పనులు చేస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటేనే దీనికి ఒళ్ళు కొంచెం తేలిగ్గా ఉంటుంది. తన కడుపులో ఉన్న బిడ్డ కూడా హెల్దీగా ఉంటుంది. నువ్వు తల్లవుతున్నావని ఇంట్లో అందరూ ఆనందపడేవాళ్లే కాని బాధపడేవాళ్లు, కుళ్ళుకునేవాళ్లు ఎవ్వరూ లేరు. పిచ్చి మాటలు మానేసి వెళ్ళి కూరగాయలు కట్ చేసివ్వు. చెప్తుంది నీకే కదా, ఇల్లు. హలో, శుచి వస్తుంది గాని మీరెళ్ళి కూర్చోండి. సీను, సుచి వచ్చేసావా? వచ్చేసాను సీను. వచ్చేసామండి, వచ్చేసారా? పాపం బయట ఎండలకి సుచికి చెమటలు పట్టినట్టున్నాయి. అబ్బా, బాగానే పడతాయి. ఎందుకు పట్టవు? తుడుచుకోవడానికి దానికి పవిటి కొంగు ఉందండి, సేవలు చేయడానికి భర్త నేనున్నానండి. మీరేమి టెన్షన్ పడకండి. అది కాదు, పాపం సుచి. అన్నయ్య, వెళ్ళిన పని అయిందా? మొత్తం అయిపోయిందిరా బాబీ, ఇంకా ఆఫీస్ కూడా ఫైనల్ చేసేసాం. ఓకే, రేపే ఓపెనింగ్ కూడా ఫిక్స్ చేసేసాం. ఏంటి లోకేశ్వర పని చేస్తుంది? ఫస్ట్ టైం చేస్తుందండి. ఎండను పడొచ్చినట్టున్నారు, జ్యూస్ తాగండి. థ్యాంక్ యూ అమ్మా. తీసుకో సుచి. కూర్చో, ఇలా కూర్చో. కట్ చేయడం అయిపోయాక తీసుకొచ్చివు.
లోకేశ్వరి 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 ఏమైంది? లోకి లోకి నీకేం కాలేదు కదా? అయ్యో ఏమైంది? మనోడా లోకి లోకి మనోడా నీకేం రక్తం కాలేదు కదా? గుండుమా ఇడోసారి చూడు. రక్తం. అయ్యో ఏంటండి ఇది? ఏమైంది? ఈ బ్లడ్ ఏంటి? చూసుకోవాలి కదా, రక్తం వస్తుంది. వెళ్ళు వెళ్ళి పసుపు తీసుకురాపో. వెళ్ళు నువ్వు అర్జెంట్గా. అది బాబీ త్వరగా డాక్టర్ కి ఫోన్ చేయి. బాబీ అలాగే వదిన. మీరు కూర్చోండి కూర్చోండి కూర్చో. త్వరగా రా. డాక్టర్ చిన్న ఎమర్జెన్సీ ఉంది, కొంచెం అర్జెంటుగా రండి. అలాగే. ఏం కంగారు పడకండి, చిన్న దెబ్బే. మీరు సైలెంట్ గా ఉండండి. అయ్యో ఈ మెడిసిన్స్ తీసుకురండి. ఇటువంటి ఈ మెడిసిన్స్ వేయండి అమ్మా, తగ్గిపోతుంది. అలాగే డాక్టర్. కానీ ఏం పర్వాలేదు కదా? ఏం పర్లేదమ్మా. అంటే లోతుగా కట్ అయిందా అండి? లేదమ్మా. చాలా రక్తం పోయిందండి. ఏమి కాదమ్మా. లేదు, మళ్ళీ ఇన్ఫెక్షన్ ఏమైనా అయితే? అమ్మా దానికి ఇంజెక్షన్ చేశాను కదా. అయినా మీ ఆయన గురించి నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు. డాక్టర్ ఎవరికి ఆయన? అది ఈ ఇంట్లో పని మనిషి. అవునా? అందరికంటే ఎక్కువ రియాక్ట్ అవుతుంటే భార్య భర్తలేమో అనుకున్నాను. సారీ అమ్మా. పర్వాలేదండి. బాబు నేను వెళ్ళొస్తాను. సరే డాక్టర్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.